వెల్కమ్ టు ఇహా. నేను మీ షానిత. సో నేనైతే ప్రజెంట్ కేబిహెచ్పికి వచ్చేసాను. సో ఎందుకంటే ఆల్రెడీ చూస్తే అర్థమైపోయింది కదా, ఫుడ్ అండి, ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చాను. సో నేనైతే లోలు మాల్ స్ట్రీట్ ఫుడ్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మరి ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసేద్దామా? సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. అనుకుంటున్నారా? సో కోనసీమ వారి చాందిని టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ చూస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి ఏంటో అన్న అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. బిజినెస్ ఎలా జరుగుతుంది? బాగానే ఉంటుంది. శనివారం ఆదివారం బాగానే ఉంటుంది. ఓకే, శనివారం ఆదివారం బాగుంటుంది అయితే. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది అన్న ఇది స్టార్ట్ చేసి? సంవత్సరం అవుతుంది. ఓకే, సో సంవత్సరంకి ఇప్పటికి ఎలా ఉంది మరి డిఫరెన్స్? బాగానే ఉంది, పర్వాలేదు. ఓకే, సో ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉంటాయన్న? దెబ్బరొట్టు ఉంటుంది, పొల్లొట్టు ఉంటుంది, ఉత్పమ్మ ఉంటుంది, ఓకే, పెసరట్టు ఉంటుంది, ఉప్మా దోశ ఉంటుంది. ఓకే, సో రెగ్యులర్ గా ఏది తీసుకుంటూ ఉంటారు? ఎక్కువగా పుల్లట్టు తీసుకుంటారు. ఎక్కువ పుల్లట్టు తీసుకుంటూ ఉంటారు. ఓకే, సో అంటే చాలా మంది ఒకటే, ఇప్పుడు దోశ ఉంది అనుకోండి, దోశలో ఎగ్ దోశ, మసాలా దోశ, సో ఆనియన్ దోశ, ఇట్లా వెరైటీస్ ఉంటాయి కదా. సో అలా మీ దగ్గర ఏమైనా వెరైటీస్ ఉన్నాయా అన్న? వెరైటీస్ ఏం లేవు ప్రస్తుతానికి. మసాలా, ఆనియన్ దోశ, పెసరట్టు, పుల్లట్టు ఇవన్నీ ఉంటాయి. ఓకే అన్న, సో రెగ్యులర్ గా అంటే మీకు ఇన్కమ్ కానివ్వండి, సో మీరు పెట్టిన ప్రాఫిట్స్ కి కానివ్వండి, స్టార్టింగ్ సో ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఏ ప్రైస్ ఉందన్న? ఇప్పుడు ఫస్ట్ నుండి అదే ప్రైస్, ఇప్పుడు కూడా అదే ప్రైస్. ఓకే, సో ఎంత ఉంటుంది మరి పెసరట్టు? పెసరట్టు 40 రూపీస్ ఉంటుంది. పెసరట్టు 40 రూపీస్ ఉంటుంది. ఓకే, సో ఒక రోజులో ఎన్ని పెసరట్లు అమ్ముతారన్న? ఒక రోజు ఒక 20 ఒక 20 ఎక్కువ పుల్లట్లు ఎక్కువ పోతాయి. సో ఈ దిబ్బ రొట్టె చాలా మంది తింటారు అనుకుంటా కదా. అది బొగ్గుల పొయ్యి మీద కాలుస్తారు కదా. ఓకే, సో బొగ్గుల పొయ్యి మీద చేస్తారు అయితే. ఓకే అన్న, సో ఇవన్నీ చేస్తారు మరి రోజులో? మేడం ఒక రోజుకి ఎన్ని చేస్తారు దిబ్బ రొట్టె? చేస్తారు ఒక 200-300 దగ్గర అవుతుంది. శనివారం అయితే ఇంకెక్కువ. ఓకే, ఇది టైమింగ్స్ ఏంటన్న మరి? 4 నుండి 12. 4 నుంచి 12 వరకు. ఓకే, సో నైట్ 12 వరకు కూడా ఉంటుందంట, విన్నారు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న స్పెషల్ అంతా కోనసీమ స్పెషలేనా? సో కోనసీమలో ఏం స్పెషల్ ఉంటుందో ఇక్కడ ఆ స్పెషల్ ఉందన్నమాట. సో మన కోసం అయితే ఇందాక చూసారు కదా, అన్న అయితే మన కోసం పెసరట్టు రెడీ చేశారు. సో ఒకసారి టేస్ట్ చేసేద్దాం. అయితే ఉప్మా ఆనియన్ పెసరట్టు ఉంది. సో దీనికి కాంబినేషన్ వచ్చేసరికి మనకి 2 చట్నీస్ వచ్చాయి. ఒకటి పల్లీ చట్నీ, అలాగే మనకు అల్లం చట్నీ ఉంది. చూస్తే చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో చాలా మంది ఉప్మా తినారు కదా, ఉప్మా పెసరట్టు ఇచ్చేసేయండి, వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది.